మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మాణం చేపట్టారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గుడుల పట్ల ఆయనకున్న అభిలాషతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను 1800 కోట్ల రూపాయలు కేటాయించి నిర్మించారని చెప్పారు. నిర్మాణ దశలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులను తీసుకుపోయి చూపించారని, సంప్రోక్షణ కార్యక్రమంలో కూడా పాలు పంచుకునేలా కేసీఆర్ అవకాశం కల్పించారని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రాలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఉండాలని కేసీఆర్ కాంక్షించారని అన్నారు. యాదాద్రి ఆలయానికి అన్ని వైపులా ఫ్లైఓవర్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారని గుత్తా తెలిపారు. విమాన గోపుర నిర్మాణంలో కోసం 50 కిలోల బంగారం దాతల నుంచి కేసీఆర్ సేకరించారని చెప్పారు. స్వయంగా కేసీఆర్ కూడా విమాన గోపురానికి కేజీకి పైగా బంగారం ఇచ్చారని చైర్మన్ తెలిపారు. కాటేజీల నిర్మాణం కోసం పారిశ్రామికవేత్తలతో కేసీఆర్ మాట్లాడారని, ప్రస్తుత ప్రభుత్వం దాతలను ఫాలో అప్ చేయాలని సూచించారు. గౌరవ మంత్రి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తాను. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మా కులదైవం. నిజంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి, గుడుల పట్ల ఉన్నటువంటి అభిలాష అనుకోండి, నిజంగా ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 1800 కోట్లతోనే వారు నిర్మాణం చేయడం, నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపెట్టడం, తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పంచుకునేటువంటి అవకాశం కూడా ఆ రోజు జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రాలో తిరుపతి తిరుమల దేవస్థానం ఎట్లా ఉన్నదో మన దగ్గర కూడా మన రాష్ట్రానికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అలా ఉండాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష మరి చాలా బలమైనటువంటిది. దానికి గాను ఒక టెంపులే కాదు, దాని సరౌండింగ్స్ ఏరియాలో కూడా ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు, లేకపోతే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఇంతకుముందు మన మిత్రులు సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది పారిశ్రామికవేత్తలతో వారే మాట్లాడి ఆ రోజు మరి తిరుపతిలో కనుక కాటేజెస్ ఏ పద్ధతిలో నిర్మాణం చేసినారు, ఆ నిర్మాణాల కొరకు చాలామంది పేర్లు కూడా వారు ఆ రోజు అనౌన్స్ చేసినారు. కాబట్టి ఆ లిస్టును కూడా తెప్పించుకొని కిషన్ రావు గారు YTDA అధికారిగా ఉన్నప్పుడు వారితో తెప్పించి వాళ్ళతో కాంటాక్ట్ చేసి, ఎందుకంటే ఎప్పుడైనా సరే దాతలు ముందుకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఫాలోఅప్ చేస్తే తప్ప అది పూర్తి కాదు. అదేవిధంగా విమాన గోపురానికి సంబంధించింది కూడా మా ముందల్నే చాలామంది దాతలతోనే అప్పటికే 50 కిలోలు గోల్డ్ను ఒక్కొక్కరు కిలో చొప్పున ఇచ్చినటువంటి వాళ్ళు చాలామందిని వారే కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. వారు కూడా స్వయంగా 1 కిలో 16 తులాలు అనుకుంటాను బహుశా వారు కూడా డొనేట్ చేయడం. ఈరోజు మనం ఆ యాదగిరిగుట్ట ఉద్దేశాన్ని ఏ విధంగానైతే కొత్త దేవాలయ నిర్మాణం చేసినారో దాని యొక్క శాంటిటీని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది.